ఒక అసెంబ్లీ వేదిక ఏదుంటేదంటే రాష్ట్రంలో ఏ సమస్య పైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అటువంటి సమస్యలపైన చర్చ జరిపే ఇది రావాలా అన్న ఉద్దేశంతో మేము సభకు రావడం జరిగింది. ఈ రోజు టోటల్ గా అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి. వ్యవసాయ రంగమే కాకుండా ఇండస్ట్రీస్ అయితేనేమి అన్ని సెక్టర్స్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అన్నిలో విఫలమవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ను ప్రోత్సహించి సరైనటువంటి విధానం అవలంబించకపోవడము, తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీపీపీని 470 మెగావాట్లు కంప్లీట్ చేయడం అయితేనేమి, తర్వాత 210 మెగావాట్లతో స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం అయితేనేమి, భూపాలపల్లిలో 500 మెగావాట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 600 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు శాంక్షన్ చేసి అది కూడా 2012లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా విజయవాడలో 500 మెగావాట్లు అయితేనేమి, కొత్తగూడెంలో 500 మెగావాట్లతో అయితేనేమి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూ ఆలోచన చేసి తను ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా టేకప్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ చేసేకి వచ్చాయి. కానీ ప్రభుత్వం గారు ముందు చూపు లేక కేవలం దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ దానికి సంబంధించినటువంటి బొగ్గు గ్యాస్ సరిగా ముందు చూపు కొరబడి ఈరోజు సమస్యలు ఇదైందనమాట. గతంలో మేము అనేక సార్లు చెప్పాం, రైతులు ఎంత తీవ్రంగా నష్టపోయినారో ఈ రైతులు ప్రభుత్వానికి రైతులు క్షమాపణ చెప్పి ప్రతి ఎకరాకు 10 నుంచి 15,000 వాళ్ళకి నష్టపరిహారం కట్టించాలని మా ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలి. పట్టణ ప్రాంతాలలో ఒక గంట సరైన పరిస్థితుల్లో విద్యుత్ లేదు. గ్రామీణ ప్రాంతాలలో తాగే నీళ్లు లేక అలమటించిపోతున్నారు. దానికి తగ్గట్టుగా విద్యుత్ కోతలు. అసలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రసంగాలు వినిపించుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కోరుకుంటూ వాళ్ళు రాసిన పత్రాలను చదివించుకుంటూ వాళ్ళు ఆనందపడుతున్నారు తప్పితే గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయంలో అసలే గిట్టుబాటు ధర లేక చేతికి అందిన పంటని ఈ రోజు కరెంటు లేక ఎండగొట్టుకుంటున్న రైతుల బాధ చూస్తే తెలుస్తుంది వీళ్ళకు. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది లక్షలాది మంది నిరుద్యోగాలు పారిశ్రామికలు అన్ని క్లోజ్ అయిపోవడం వల్ల వీటికన్నిటికీ ప్రజలకు క్షమాపణ చెప్పి వారి ప్రభుత్వం నుంచి సరైన వివరణ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తుంటే సభలను వాయిదా వేయడం జరుగుతుంది. వీళ్ళు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచన చేసి ముందు చూపు వ్యవహరించకపోవడం వల్లే ఇది జరిగిందని తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో జరగకుండా సరైనటువంటి విధానాన్ని అవలంబించాలని, అదేవిధంగా విద్యుత్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళా వారు నడ్డి విరిచేటట్టుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం, రకరకాలైనటువంటి సర్ఛార్జీలతో వేలాది కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. వాళ్ళకి ఇంతకు ముందు ఒక 100 రూపాయలు బిల్లు వస్తే కరెంటు సరైన టైంలో కూడా ఇవ్వకుండా ఈ రోజు అదే బిల్లును 5-6 పెంచి ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారో ఆలోచించుకోవాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. విద్యుత్ నాణ్యమైన విద్యుత్ అసలు ఇవ్వటం లేదు. రైతులపైన దాడి చేసి వాళ్ళపైన కేసులు పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉందో దాని కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తాం. ఈ రోజు నిన్న గవర్నర్ ఉభయ సభలో ఉద్యోగించిన స్పీచ్ తర్వాత ఈ రోజు మొట్టమొదటిగా అందులో ఈసారి అయితే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు కానీ రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన పిల్లలైతేనే ఎన్ని పనులు తీసుకుని గవర్నర్ కూడా ఆయనే ఒప్పుకున్నాడు. మా ప్రభుత్వము అన్ని విధాలా ఆయన ఎజెండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని మోసినట్టు ఉంది, కానీ అదేవిధంగా దాంట్లో ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు. ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, విద్యుత్ సరిగా ఇవ్వలేకపోయినా చెప్పేసి కనీసం ఈ రోజు దాన్ని మేము అప్రమత్తం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ గౌరవ అధ్యక్షులతో మేము వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక విశ్లేషణలతో కొవ్వొత్తుతో ప్రజలందరూ ఇచ్చుకుంటే ఒక ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసానికి ఇచ్చినాము. అయినా కానీ ఈ రోజు కూడా రావడం ఎవరో 2-3 లేచి వాళ్ళ ఎజెండాతో అసెంబ్లీలో ఇచ్చేస్తే వాళ్ళు నిరవధికంగా ఆయన మళ్ళీ వాయిదా వేయడం. మీరందరూ కూడా ఎందుకంటే మేము అందరూ సభ చేయడం మేము సముద్రంగా ఉన్నాము. ఎందుకంటే చాలా విషయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. నిత్యావసరాలు పెంచేస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ అన్ని కార్డులు లింకప్ చేస్తున్నారు. మళ్ళీ విధంగా మేము ధర్నాలు రాష్ట్రంలో చేస్తే మళ్ళీ ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. అదేవిధంగా తుఫాను లైలా తుఫాన్ కానీ జల్ తుఫాన్ కానీ మేము చాలా 300-500 కోట్లు నష్టపోయిన రైతు ప్రజలు కోస్తా ప్రాంతంలో తూతు మంత్రంగా నేను మళ్ళీ ఏమైపోతుంది ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 300 కోట్లు ఇవ్వడం, ఊరికి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఎన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావన రావాలా, అన్ని ఫ్లోర్ లీడర్ని పిలిచి సమయాన్ని పరిచి మీరు ఖచ్చితంగా సభ జరిగేటట్టు వాతావరణం చూసుకోవాలా. ప్రజా సంక్షేమం పూర్తిగా విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని, పూర్తిగా ఈ ప్రజా సంక్షేమం రైతులు విస్మరించిన ఈ ప్రభుత్వము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు దయచేసి ముందుకు వచ్చేసి అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఈ ప్రభుత్వం మంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో అన్ని పనులుగా కలిసి ముందుకు రావాలని చెప్పేసి మీ ముందు మేము కోరుతున్నాము. I want to raise only very important 2 points. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు
ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి ముఖ్యంగా సామాన్య రైతులు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుకోకుండా